ఇది ఆ స్వరాజ్యం. మొదటి విషయం ఎవరు? బాలగంగాధర తిలక్. రెండో విషయం చెప్తాను. ఈ బాలగంగాధర తిలక్ ఎందుకు క్రైస్తవ మిషనరీలను వ్యతిరేకించాడు అని అంటే, బాలగంగాధర తిలక్ వాళ్ళ నాయన వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఈ బాపనోళ్ళు ఆ రోజుల్లో ఈ మరాఠవాడ ప్రాంతాల్లో పైసలు అంపులు ఇచ్చుకుని తెచ్చుకునేవాళ్ళు. అలాంటి అంటే జమీందారీ వ్యవస్థ. ఆ వ్యవస్థలో వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుకు ఇంతనే మీరు ఇంట్రెస్ట్ తీసుకోవాలి అని గవర్నమెంట్ వాళ్ళు అంటే బ్రిటిష్ ప్రభుత్వం చేత అప్పటికే ఒక మూవ్మెంట్ తీసుకొని దక్కన్ ప్రాంతము మరియు పూనా ప్రాంతం వరకు ఒక పెద్ద మూవ్మెంట్ తీసుకొని వచ్చి ఇంతనే మీరు వడ్డీ కడితే సరిపోతుంది అన్నటువంటి ఒక చట్టం చేశారు. ఆ చట్టం చేస్తే వ్యతిరేకించాడు ఆ చట్టాన్ని. మీరు ఎట్లా చేస్తారు ఇది? మేమేమైపోవాలి, మా బతుకులు ఏమైపోవాలి అని చెప్పి. అంటే అర్థం ఏంటి? వీడు అప్పు తీసుకుంటూనే ఉండాలి, నాకు ఊడిగం చేస్తూనే ఉండాలి. వీడు అప్పు తీసుకుంటూనే ఉండాలి, నాకు బానిసగా ఉండాలి. అంతేగాని వీడు ఫ్రీ అయిపోతే ఎట్లా? నేను ఒప్పుకోను అన్నటువంటి భయంకరమైన నీచ సంస్కృతి, ఈ మనువాద సంస్కృతి మన మీద రుద్దారు. గోల్వాల్కర్ తను రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి పుస్తకంలో రాస్తాడు, క్రైస్తవులు ఈ దేశంలో రెండవ శ్రేణి నాగరికులుగా లేదా రెండవ శ్రేణి సిటిజన్స్గా, పౌరులుగా ఉండాలే తప్ప వారికి ఓటు హక్కు అవసరం లేదంటాడు. వారు మేము వచ్చిన తర్వాత మా ఆధిపత్యంలో ఉండాలి అంటాడు. అలాంటి ఆలోచన ఉన్నటువంటి గోల్వాల్కర్ ఈరోజు భారతదేశాన్ని శాసిస్తున్నాడు. ఎలా? మోదిత్వ రూపంలో. ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి ప్రాథమికమైన స్థాపకుల్లో గోల్వాల్కర్ మరియు సావర్కర్ ఉన్నారు. హెగ్డేవర్ గారు మొట్టమొదటి స్థాపకుడు అయినప్పటికీ వీళ్ళదే ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. సావర్కర్ అంటాడు, ఒకరోజు ఆయన తీసుకుపోయి జైల్లో వేస్తే అప్పటికే వేల మంది తమ ప్రాణాలు ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే వెళ్ళిన 20వ రోజే ఆయన అర్జీ పెట్టుకుంటాడు. అమ్మా ఇంగ్లాండ్ రాణి, నేను నీ తప్పిపోయిన కుమారుని లాంటోడిని, నన్ను నువ్వు శిక్షించొద్దు, నేను బయటకు వచ్చి నీకోసం పనిచేస్తా అని అర్జీ పెట్టుకున్నాడు. ఒకటి కాదు 20 అర్జీలు పెట్టుకున్నాడు. అలాంటి వాళ్ళు మనకు వచ్చి ఈరోజు ఏం నేర్పిస్తున్నారు? దేశభక్తి నేర్పిస్తారు. ఆ దేశభక్తి మన మీద పులిమే ప్రయత్నం చేస్తారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, నా సమయం అయిపోయింది. చెప్పాలనుకున్నది చాలా ఉంది, కానీ కొన్ని మాటల్లో నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఒక్కసారి తీసినట్లయితే దేవుని వాక్యము క్రైస్తవ సంఘం గురించి ఏం చెప్తుందో చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. నేను మరిచి ఉంట మీరు చూచి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపయోగముగా గడపవలనని. ఒక్క నిమిషం కదా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31 నుంచి చదువుతారా? రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిన కదా. ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారముదైనది, దాని రొమ్ము భుజములను వెండివియు, దాని ఉదరము తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు నై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. చిన్న రాయిగా తొలచబడ్డాం. ఒకానొక రోజు అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా సంఘ స్థాపన కేవలము 12 మంది ఆయన శిష్యులు, అందులోనూ ఒకడు ఆయనను మోసము చేసిన తర్వాత 11 మంది మిగిలితే ఆ 11 మంది చేత వేసినటువంటి పునాది ఒక చిన్న రాయిగా మొదలైంది. సోదరులారా, రోమా సామ్రాజ్యాన్ని పెకలించి వేసింది. ఈరోజు ఒక పక్క ఇనుము ఒక పక్క మట్టి కలిసినటువంటిదిగా కనిపిస్తుంది, ఒకటేగా కనిపిస్తుంది. వాటిలో విమతములను భేదములు ఉన్నాయి అని దేవుని వాక్యం 2వ అధ్యాయంలోనే చెబుతుంది. ఎందుకు ఆ బంగారము మరియు లేకపోతే
ఎందుకని ఇనుము మరియు బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను, అటువలే మనుష్య జాతులు మిళితమైనను మట్టితో అతకనట్లు వారు ఒకరితోనొకరు పొసగక యుందురు అన్న మాట మన దేశంలో ఉన్నటువంటి, లేకపోతే ప్రపంచ యావత్తు విస్తరిస్తున్నటువంటి విభజించి పాలించే తత్వం మనువాదం కనిపిస్తూ ఉంది. కానీ దానికి సమాధి లేకపోతే దానికి సమాధానము కేవలము ఏ చేతి వాటము, ఏ చేతి సహాయము లేకుండా తొలచబడినటువంటి ఆ చిన్న రాయి, అది పడి దానిని తుత్తునీలుగా చేస్తుంది. గాలికి కూడా నిలబడకుండా అది ఎగిరిపోతుంది. దానికి కారణం ఏమిటి అని అంటే ప్రభువు యొక్క ఆత్మ మన మీద ఉన్నది, ప్రభువు అభిషేకం మన మీద ఉన్నది. గుడ్డి వారికి కన్నులు తెరిపించడానికి మనం ఉన్నాం, చెరలో ఉన్న వారిని విడిపించడానికి మనం ఉన్నాం, మనం ప్రభు హితవత్సరం ప్రకటించడానికి ఉన్నాం. ఇదంతా మర్చిపోయి కోట్లు వేసుకుని లైట్లు పెట్టుకుని నూనె బుడ్డీలు అమ్ముకునే స్థితికి దిగజారిపోకుండా మనం ఉండాలి. మన పిలుపు ఏంటి? మన పిలుపు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము. మేము శరీరధారులమై నడుచుకున్నను శరీరము ప్రకారము యుద్ధము చేయము. 3వ అధ్యాయం 10వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. ఇది మన పిలుపు ప్రియులారా. మన పిలుపు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేసే పిలుపు. మన పిలుపు దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకుని వచ్చే పిలుపు. అది ఒక నెహెమ్యాలాగా చేయాలి, అది ఒక ఎజ్రాలాగా చేయాలి, అది ఒక దానియేలు లాగా చేయాలి, అది ఒక దావీదులాగా చేయాలి. అది ఒక కేవలము మనము బైబిల్ పట్టుకుని మత ప్రచారం చేసుకుని మతంలోకి ప్రజలను తీసుకొని వస్తే సరిపోతుంది అన్న ఆలోచనతో సంకుచితంగా దేవుణ్ణి ఒక డబ్బాలో పెడతాను అనంటే, నేను ఒక మతపరమైనటువంటి శాఖగా ఉండిపోతాను అనంటే ప్రభు అంటాడు ఆల్ ద బెస్ట్ అంటాడు. మన పిలుపు అంత మాత్రమే కాదు, మనము విమతములు ఈ ప్రపంచానికే విభజించి పాలించటాన్ని ఉచితంగా దీపావళి గిఫ్ట్గా ఇచ్చారు ఆర్య సమాజం. దీపావళి గిఫ్ట్గా ఇచ్చారు. అలాంటి దేశంలో ఇన్ని వేల సంవత్సరాలుగా అట్టుడిగిన సమాజంగా ఉన్నటువంటి వారిని ఈరోజు పొలిటీషియన్స్గా, ఈరోజు రాజ్యాంగకర్తలుగా, ఈరోజు దాన్ని ఏమంటారు టీచర్స్గా, విద్యావేత్తలుగా, రాజకీయ నాయకులుగా, ప్రభుత్వోద్యోగులుగా, వేరువేరు దేశాల్లో సెటిల్ అయిన వారిగా తయారు చేశారు అనంటే మనకు మరి మిషనరీలు వారు తీసుకొచ్చినటువంటి భావజాలం, ఈ దుర్గములను పడద్రోసే భావజాలం, చిత్తం మహాప్రభు అన్న భావజాలం కాదు, నువ్వు చెప్పింది నేను చేస్తానులే అనే భావజాలం కాదు, దుర్గములను పడద్రోసే భావజాలం. వ్యాపారం అనే దుర్గం ఈరోజు సాతాను చేతిలో ఉంది, మీడియా అనే దుర్గం సాతాను చేతిలో ఉంది, రాజకీయం అనే దుర్గం సాతాను చేతిలో ఉంది, ప్రభుత్వం అనే దుర్గం సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. చివరికి ఏ సంఘం అనే దుర్గం మన చేతిలో ఉందనుకుంటున్నామో అది కూడా వెళ్ళిపోయింది. ఒకానొకప్పుడు జబ్బొస్తే ఫలానా క్రైస్తవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే నయం చేస్తాడు, బాగుపడతామని పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు క్రైస్తవుడే కాదు, ఎవడికి జబ్బు వచ్చినా తలకొస్తుందంటే కాళ్ళుకు వస్తారు. ఎందుకు? క్రైస్తవ్యం వైద్యాన్ని సేవగా చూసింది, లోకం వైద్యాన్ని వ్యాపారంగా చూస్తోంది. ఎంత తేడా చూడండి దేవుని భావజాలానికి లోక భావజాలానికి. అలా జరిగిపోయేలా చేజార్చుకున్నది ఎవరు? మనం. మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఆర్టికల్ ప్రచురించారు. దాంట్లో అంటున్నారు, ఒక సగటు భారతీయుడు గనక జబ్బుతో పడిపోతే, ఒక్క జబ్బుతో పడిపోతే చాలు 2 నెలల లోపు దరిద్ర రేఖ క్రిందికి వచ్చేస్తాడంట. 2 నెలల్లో దరిద్ర రేఖ కిందికి వచ్చేస్తాడు. ఎందుకు? వైద్య రంగం ఎలా మారిపోయింది, ఎలా భయంకరంగా సాతాను గుప్పిట్లోకి వెళ్ళిపోయింది.
మనువాద గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. కానీ అలాంటి హాస్పిటల్ను చెన్నై ప్రాంతంలో ఒక హాస్పిటల్ భయంకరంగా, చెన్నై అంటే బార్డర్ అది కేరళకు, చెన్నైకి, తమిళనాడు కేరళకి, అలాంటి మిషనరీ హాస్పిటల్ను కొంతమంది క్రైస్తవ డాక్టర్లు అడాప్ట్ చేసుకొని కష్టపడి పనిచేశారు. 30 లక్షల సంవత్సరానికి బిజినెస్ చేయలేనటువంటిది, అలాగే కేవలం ఒక 30 పడకలు మాత్రమే ఉన్న, బహుశా 30 పడకలు మాత్రమే ఉన్నటువంటి ఆ హాస్పిటల్ను ఈరోజు సస్యశ్యామలం చేశారు. ఎంతోమందికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వారి రెవెన్యూ పెరిగింది. మెల్లిమెల్లిగా చుట్టుపక్కలున్న ప్రాంతాల్లో సుభిక్షత, చుట్టుపక్కలున్న ప్రాంతాల్లో ఆరోగ్యం కావాలి అని అంటే అక్కడికి వెళ్ళాలరా అన్నటువంటి ఆలోచన. అది దేవుని రాజ్య నిర్మాణం, మతం నిర్మాణం కాదు. మతం కట్టుకుంటూ పోతే ఎన్ని రోజులని కడతాం? ఒకానొక రోజు మతం కట్టిన కారణంగా ఏం జరిగిందో మనకు చరిత్ర తెలీదా? దేవుని రాజ్యం, దేవుని రాజ్య స్థాపన, నీ రాజ్యము వచ్చునుగాక, హల్లెలూయా, నీ రాజ్యము వచ్చునుగాక. ఇలాంటి ప్యాషన్ కనుక మనం కలిగి ఉంటే, అన్ ఇటర్నల్ విజన్, ఒక సుదూరమైనటువంటి దర్శనం, మన దేశ నిర్మాణం అన్నటువంటి దర్శనం, మన దేశంలో దేవుని రాజ్య నిర్మాణం అన్న దర్శనం, దానికి ఎజ్రాలు కావాలి, అంటే క్రైస్తవ సేవకులు కావాలి, దానికి నెహెమ్యాలు కూడా కావాలి, అంటే గవర్నర్ల వంటి వారు, ప్రభుత్వోద్యోగంలో ఉండి ప్రొఫెషనల్స్గా పని చేయగలిగేవారు. ఇద్దరూ కలిసి పని చేయగలగాలి. మన పితరులు చేసినటువంటి పని అది. అలాంటి విజన్ కనుక మనం